Oh, hello, 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 Laila. మాయమైంది నా మనసు నీ వల్ల ఏమైందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాట ఆగదు. జనరల్ గా మా షోకి వచ్చే గెస్ట్లందరి గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి వీళ్ళేంటో సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారంట. నన్ను అస్సలు ఇంట్రడ్యూస్ చేయొద్దన్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. ఓవర్ టు దెమ్. దాదాగిరికి వచ్చిన, దోచానికి వచ్చిన, గూండాలతో వచ్చిన, గ్రూప్ కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన, ఓటుకు లెక్క ఓటుకి బలవుతాయి. కేరళలో ఎరుపు రంగు పూసుకొని ఓటు ఎక్కుతాయి. గుర్తుంది కదా పేరు జబర్దస్త్ పృథ్వీరాజ్. మరి నీ గురించి? ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే రిషిగాడు. అంటే నువ్వు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దా? ఎస్. నిజంగా? ఏది వాడిని ఒకసారి కొట్టి చూపించు. అన్న కొట్టవా? చాలా ఇష్టమా నీకు? మరి నీకు తమ్ముడు అంటే ఇష్టమా? ఏ క్లాస్ నువ్వు? త్రాడే. త్రాడే. త్రాడా? త్రాడా? నువ్వు ఫిఫ్త్. ఫిఫ్త్ అన్నావేంటి? నువ్వు ఎలాగో ఫిఫ్త్ అంటావు అని ఫిఫ్త్ అన్నా. చిన్నపిల్లలే కదా మీరు? అవును. నిజంగా? చిన్నపిల్లలు ఎవర్రా ఇలా మాట్లాడతారు? నేను మాట్లాడతాం. ఎందుకు ఇలా మాట్లాడాలనిపిస్తుంది మీకు? అందరితో కామెడీగా ఫన్ గా ఉంటే అదొక తెలియని ఆనందం. ఆనందం నీకని కాదు, నాకని కాదు, ఎవరికైనా అంతే. ఎవరికైనా అంతేనా? Yes. ఓకే. మా షో గురించి చెప్పాలి అంటే పాస్ట్ లో మనకు జరిగిన కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. సో స్కూల్, వర్క్ లైఫ్, డైనింగ్ టైంలో మనకి జరిగిన కొన్ని మెమరీస్, వీటన్నిటి గురించి షేర్ చేసుకునే షోనే బెంచ్ టాక్స్. ఓకేనా? వాటన్నిటి గురించి మరి చెప్తారా మెమరీస్ నాకు? ఓకేలేనా? ఎందుకు రాదు ఏం అసలు కాదు. ఓకే. నో అంటే ఏదో ఒక రీజన్ చెప్తావు, ఓకే అంటే దానికి కూడా రీజన్. మరి ఏదో చెప్పడానికి నాకు డబ్బులు ఇస్తున్నారు, ఊరికే కూర్చోబెట్టి పూజ చేసి పంపించడానికి కాదు. చెప్పాలి కదా ఏదో ఒకటి. చెప్పాలి కదా ఏదో ఒకటి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. స్కూల్ అనగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నాకు మా ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఫ్రెండ్ గుర్తొస్తాడా? అంటే వాడు నాకు బాగా క్లోజ్ గా ఉంటాడు. నాకేదైనా ఒక విషయం తెలియపోయినా, అంటే స్పెల్లింగ్ అసలు నీకు తెలియనివి అంటే ఏమన్నా ఉన్నాయి ప్రపంచంలో? చదువులో ఓకే. ఏమన్నా తెలియపోయినా బాగా చెప్పిస్తాడు. పేరు వచ్చి చైతన్య స్వరూప్. ఓకే. నీకెవరు గుర్తొస్తారు? ఆ ముగ్గురు, అర్హాన్, వహీన్, జస్వంత్. ఓకే. మా బ్యాచ్ నలుగురు. మీరు బ్యాచా? ఇంతున్నో మళ్ళీ నీకు బ్యాచ్. ఇందులో లీడర్ ఎవర్రా? లీడర్ నేనే. నీకంటే పొడుగుంటారా కొట్టుకుంటారా? వాళ్ళు నీకంటే పొడుగున్నా వాళ్ళకి లీడర్ జస్ట్ ఒక్క ఇంచ్. జస్ట్ నువ్వు కొలిచావా ఎంత పొడుగున్నారు వాళ్ళు? మనకి కంటితోనే కనిపెడతామని. అలాగే కనిపెట్టినట్టున్నాడు నన్ను కూడా. కంటితో కనపడతాడు, నేను కొలిచి కనిపెడతావా? అది నీ స్పెషాలిటీ. బాగుంది. స్కూల్ టీచర్స్ ఎవరైనా ఇష్టమా? ఇష్టమే. ఎవరు? మా మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ కాదురా, అది మ్యాథ్స్. మాకు నేర్పించింది ఎలాగే, మీకు నేర్పించింది ఎలాగో మాకు ఇంతవరకు. మాకు నేర్పించిందే కరెక్ట్, మీకు నేర్పించింది రాంగ్. సరేలే, ఏదో ఒకటి అయిందిలే. కానీ మా సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు ఆ సార్? సతీష్. ఎందుకు సతీష్ సార్ మీకు ఇష్టం? బాగా చూసుకుంటాడు. సతీష్ సార్ వాళ్ళ చెల్లి దివ్య మిస్ మా క్లాస్ టీచర్. అందరూ బాగా చూసుకుంటారు. ఓకే. మీకు క్రష్లు ఉన్నారా? క్రష్లు? మనకి అలాంటి ఎందుకు లేదా? అలవాటు లేదా? అమ్మో, మాకే అలవాటు ఉందా, మీకు లేదంటున్నారు. నీకు అలవాటు ఉంది కాబట్టి నువ్వు నన్ను అడుగు. ఏం అలవాటు ఉంది నాకు? వద్దులే. ఏం చెప్పు. పర్లేదు చెప్పు. లేదక్క, ఏం కదిలే, అడుగు. అక్క అంటున్నావు, మళ్ళీ ఇలా అంటున్నావు. వాడికి కొంచెం లూజా? కరెక్ట్గా చెప్పేవారు నువ్వు. వచ్చినప్పటి నుంచి వాడు తక్కువ మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడాడు. అవునా? లూజా నీకు? ఎందుకు? నేను ఇప్పుడు లూజ్ అని ఒప్పుకున్నాను. బయట పోయినాక లూజ్ కాదు, ఊరికే అటు మాట్లాడతానని చెప్తావు. అదే ఒకవేళ నేను లూజ్ కాదంటే లూజ్ అనే చెప్తావు. అవునా? నిజమా? సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నాకు మ్యాథ్స్. వీడు మళ్ళీ మ్యాథ్స్ అంటున్నాడు. మ్యాథ్స్ కాదురా, అది మ్యాథ్స్. నువ్వు ఈసారి అలాగ అడిగి అనుకో, మ్యాథ్ అని చెప్తా.
ఎందుకు నీకు మ్యాథ్స్ ఇష్టం? మ్యాథ్స్ ఎందుకు ఇష్టం అంటే నాకు లెక్కలు అంటే బాగా ఇష్టం అనమాట. ఓకే. అందువల్ల 16 + 22 ఎంత? 16 + 22 36. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 36. నువ్వు చెప్పు. నాకు కూడా తెలియదు ఆన్సరు. సరే ఓకే, 16 + 22 ఎంత? 16 32 అయితే డెఫినెట్ గా కాదు, అది నాకు తెలుసు. నేను 36 అని చెప్పా, 32 అని చెప్పా. 36 కూడా రాంగ్ ఆన్సరే. నువ్వు 20 ఒక 16 చెప్పినావు కదా. 16 + 22 చెప్పాను కదా. అది ఇప్పుడు అంతకుముందు చెప్పింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే, అంతకు ముందు కూడా అదే అవునా, చెప్పాను. నాకు నువ్వు చెప్పరా 20 16 + 22 ఎంత? ఆయన చెప్పు, రాంగ్ చెప్పావు. నాకు తెలియదు, నేను చెప్పను. చెప్పవా? 22 16 22 16 38 38 అంటే కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతావా? నాకు సౌండ్ వేరేలాగా వినపడిందమ్మా. 38 సర్లే ఏదో ఒకటి ఎందుకు వచ్చింది నాకు తెలియదు. నన్ను అడిగితే నేనే చెప్పను. పొరుగు పోతుంది ఎవరికి? నాకే. నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి. కొడతారు మమ్మల్ని. మిస్ వాళ్ళు కొడతారా? సరే అయితే 4 × 4 ఎంత చెప్పు. 4 × 4 8. డెఫినెట్ గా 8 కాదురా. అరే ఏంట్రా ఇది? ఎలా రా 4 × 4 11 16 కదా. 11 అంటావే. లెక్కలు వీక్ కానీ మ్యాథ్స్ మాత్రం ఇష్టం. నీకేంటి ఫేవరెట్ సబ్జెక్ట్? ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఎందుకు క్వశ్చన్లు అడుగుతున్నాను? స్మార్ట్ బాయ్, బాగా క్యాచ్ చేశాడు. సో ఇష్టం లేని సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎందుకు? 0 వస్తుంది అందులో? చిరాగ్గా ఉంటుందా? అదేంటి? అంటే హిందీలో ఇచ్చేసి ఇంగ్లీష్ లో రాయమంటే అది ఓకే, అట్లా చదివి రాసు. ఇంగ్లీష్ లో ఇచ్చి ఇంగ్లీష్ లో ఇచ్చి హిందీలో రాయమంటే సత్యం అంతే, గాన్ కదా. మాకు 99% అదే ఇస్తారు. ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాదు. నీకు ఇష్టం ఉండదని వాళ్ళకి అర్థమయ్యి ఇస్తారు. నాకనే కాదు, నాతో క్లాస్ అందరూ పెడతారు కదా ఒకే ఎగ్జామ్. పేపర్ ఏమైనా చేంజ్ ఉంటుందా? స్కూల్లో మీరు ఎప్పుడైనా కోతి పనులు చేశారా? చేసి. ఏం చేసావురా? జరిగేటప్పుడు వాష్రూమ్ మనం వెళ్ళిపోవడం బయట. ఓకే, మళ్ళీ రావా క్లాస్ లోకి? క్లాస్ అయిపోయినా లాక్కురారా? క్లాస్ అయిపోయాక వస్తావా? క్లాస్ 45 minutes. 45 minutes వాష్రూమ్ లో ఎలా రా ఉంటావు? వాష్రూమ్ లో కాదు, అక్కడ బయట తిరగతా ఉంటాం. ఎందుకు? నాకు హిందీ అంటే అంతగా ఇస్తారు. ఏంటి హోంవర్క్ ఇంత ఇస్తారా? దంపడానికి ఇస్తారు. అది రాయలేక చేతులు నొప్పి వస్తాయి. హిందీ మిస్ అడిగితే ఓకే చెప్తా. తక్కువ ఇవ్వచ్చు కదా పాపం వాళ్ళకి. హిందీ మిస్ కూడా ఏముంటారు, నన్ను కొట్టరు. మామూలుగా అయితే మిస్ నేను జ్వరం వచ్చింది మిస్ అని ఏడుస్తా, చేస్తా. ఎలా ఏడుస్తావు? జ్వరం వచ్చింది మిస్ అని ఒకసారి యాక్ట్ చేసి చూపించు. అంటే ఏడ్చేదంతా ఏముండదు, జెండు బాంబు తీసుకుంటా, ఇక్కడ పూసుకునేసి కంట్రోల్ ఇచ్చేస్తుంది. అయితే క్లాస్ మొత్తం తల్లాడతా ఫస్ట్. ఏమని? కడుపు నొప్పనా? ఎలా తగ్గుతావురా? ఒకసారి యాక్ట్ చేసి చూపించు. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ప్లీజ్ కడుపు ప్లీజ్ హోంవర్క్ రాయలేదు ప్లీజ్. ఇలా అంటే ఎవడన్నా పంపిస్తాడని అసలు ఇంత బ్యాడ్గా యాక్ట్ చేసి వెళ్ళి కూర్చో. నేనైతే ఇంకో 4 పీరియడ్లు ఎక్స్ట్రా కూర్చోబెట్టి మరి వాయించేస్తాను. మీకు ఎప్పుడైనా స్కూల్లో పనిష్మెంట్స్ ఇచ్చారా? నాకు ఇచ్చారు. ఏం పనిష్మెంట్? మోకాల మీద నిలబడుకొని ఈవీఎస్ హోంవర్క్ రైజ్. మోకాల మీద నిలబడుకొని ఈవీఎస్ హోంవర్క్ రైజ్. ఈవీఎస్ ఈవీఎస్ ఏంట్రా? సైన్సా? హోంవర్క్ రాయించారా? నీకేం పనిష్మెంట్ ఇచ్చారు? నాకు ఒక్కటి ఓడిలే. ఎందుకని? రాసేస్తా. ఇంత క్యూట్ గా ఉంటే నీకు ఇవ్వర్రా పనిష్మెంట్? మీకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారా? ఎవరు? నాకైతే రామ్ చరణ్. ఎందుకని? చిన్నప్పుడు నుంచి రామ్ చరణ్ తప్ప ఇంకెవరు తెలియదు. ఇదే చిన్నప్పుడు, ఇంకా చిన్నప్పటి నుంచా? సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? అప్పుడు పవర్ స్టార్, ఇప్పుడు రామ్ చరణ్. అప్పుడు పవర్ స్టార్, ఎందుకు ఇప్పుడు పవర్ స్టార్ కాదు? అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళండి. అయ్యయ్యో, నచ్చలేదా నీకు? ఎందుకు నీకు రామ్ చరణ్ ఇష్టం? పేదవాళ్ళకి భోజనం పెడతారు. అవునా? ఇన్సిడెంట్ స్పెల్లింగ్ చెప్పరా? తెలీదా? నీకు తెలుసా? నీకు నువ్వు పెద్ద తెలిసిన నీకు చెప్పను. తెలిసినా చెప్పవా? ఎందుకు? నేను నేర్చుకుంటానా? నువ్వు నాకు నచ్చలా.
ఎందుకు నచ్చలేదు ఇప్పుడు నాకు తెలియాలి. నీకు అదంతా తెలిసే లోపల లాగ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకునే మ్యాటర్లో సరే ఓకే, నేను నచ్చలేదు నీకు. ఎవరు నచ్చారు మరి? సమంత. ఎందుకు? అక్కంటే ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందువల్ల సమంత గారే ఇష్టం? యాక్టింగ్ అయితే చింపేస్తుంది. చింపేసిద్దా? ఓకే, ఇంకా అంతే. పర్సనాలిటీ వైజ్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ మనసు చూస్తే చాలు. మనసు. ఓ సమంత గారి మనసు చూసి నువ్వు ఇష్టపడ్డావు అవును. ఈ ఏజ్ లో? అవును. అవునా? ఓకే. మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరు ఇష్టం? నాకు మమ్మీ. ఎందుకని? చాలాసేపు అంటే చెప్పలేము. ఎందుకు మమ్మీ చెప్పలేము? అంటే ఇష్టం. కొన్ని కారణాలు ఉంటాయి కదా, అంటే మంచిగా ఫుడ్ వండి పెడతారు, రెడీ చేస్తారు, ఇలా ఉంటాయి కదా. నువ్వు చెప్పాలి, నేను చెప్పి అవునా అనడం కాదు. అంటే నేను మర్చిపోయాను, నువ్వు గుర్తు చేసావు. నాకు తెలుసు అక్క, నువ్వు మంచి అక్కను. ఇందాకే చెడ్డదాన్ని అన్నావు కదరా. మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళారా బయటికి? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా? చెన్నై బీచ్కి వెళ్ళాం. చెన్నై బీచ్కి వెళ్ళారా? ఎప్పుడు? బర్త్డేకి. ఇటు రాలేదు అక్కడికి? వచ్చా. మరి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు అంటాడు? ఆడికి అందుకే అక్క లూజ్ అని చెప్పింది. ఓకే. అయ్యో, చెన్నై బీచ్ లో మరి ఎలా ఎంజాయ్ చేశారు? బాగానే ఎంజాయ్ చేసాము, కానీ కొట్టుకొని వెళ్ళా చెన్నై బీచ్ లో. కొట్టుకొని వెళ్ళిపోయావా? ఎందుకురా? మనోడికి అప్పుడు ఏం తెలియదు. ముందులో పోయినాడు వాళ్ళు ఎత్తు కొట్టుకోమీంది అంతే. అవునా? మా తెలిసిన వాళ్ళు ఉంటే లోపల పోయి ఎత్తుకొని వచ్చినాడు అంతే. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? డ్రెస్ బాగుందని చెప్తాను. డ్రెస్ బాగుందా? మరి నేను మనిషి బాగా. సరే, నీకు నేను నచ్చానారా? నచ్చావు. ఎందుకురా? నువ్వు మా అక్క కాబట్టి. ఓ హౌ స్వీట్. ఆడు నాకు నచ్చాడు, నువ్వు నాకు నచ్చింది. నీతో కట్టిఫ్. సర్లే కట్టిఫ్. పేపర్ కట్ చేస్తున్నారా? కట్టిఫ్ అంటాను. పేపర్ కట్ చేయలేదు, దోస్త్ కట్టిఫ్ అన్నా. అట్లాగే ఇంక ఫీల్ అయ్యావా అలా అన్నానని? కట్టిఫ్ అన్నా. అలా కట్టిఫ్ అనలేదురా, నేను మామూలుగా చెప్పాను. ఎందుకంత ఇమిటేట్ చేస్తావు? ఇష్టం అంటావు, మళ్ళీ ట్రోల్ చేస్తావు. ఓకే ఓకే. సో మా షో గురించి మీకు ఏం తెలియదని నాకు అర్థమైపోయింది కాబట్టి నేనే చెప్తాను షార్ట్ అండ్ స్వీట్. మా మెంటల్ మామూలుగా ఉంది, మాకేం తెలియదు. ఎందుకురా? నాకంతే, నాకు చిన్నప్పుడు ఆడికి మెంటల్ అన్నావు ఇప్పటి వరకు, మళ్ళీ ఇప్పుడు నీకంటున్నా. ఒకసారి మెంటల్ రావాలని నేను ఇద్దరు చెప్తాను. నాకు ఆల్రెడీ ఉంది. మిమ్మల్ని బయట అందరూ చూసి గుర్తుపడుతూ ఉంటారా? ఫోటోలు దిగుతారా మీతో? మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? మామూలుగా చెప్పాలంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, నీతో కూడా? నాకు చిరాకు అనిపిస్తుంది. ఎందుకురా? వాళ్ళు ఎంత మంది వస్తారో మనకే తెలియదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది, నాకు కూడా లేదు అంత ఫాలో. ఆ పక్క చాలా నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నాను. ఎవరు? నేనే నీకు ఫ్యాన్ అక్క, కానీ నీ పేరు మీద అదే మిస్టేక్. హే భగవాన్, పిలిచి గుద్దించుకోవడం అనేది ఎప్పుడైనా విన్నావా? అంటే ఇదే. సో మీరు ఎప్పుడైనా గణేష్ ని తీసుకెళ్ళడానికి వెళ్ళారా? అవునా? అప్పుడు ఏం చేస్తారు మీరు? మొన్నే మా గణేష్ ని తెచ్చారు. ఆ రోజు మా మమ్మీ పని మీద వెళ్ళింది. మా మమ్మీని అడగాలంటే టెన్షన్, ఖచ్చితంగా వద్దంటుంది. మా అమ్మమ్మకి చెప్పా, మార్నింగ్ 5కి వెళ్తాను మా గణేష్ దగ్గరికి. మా అమ్మమ్మ ఏమనుకునింది, ఎక్కడికి దేవుడి దగ్గర ఉండేకి వెళ్ళింది. కానీ నేనేం చేశాను, దేవుడినే తీసుకెళ్ళడానికి వెళ్ళా. మా అమ్మమ్మ సరే అంటే నేను అలాగనుకున్నా, మా అమ్మమ్మ ఇలా అనుకునింది. అంటే ఇద్దరం కన్ఫ్యూజన్ అయిపోయాము. సరే అని తెల్లారి 5 అయిపోయింది. కరెక్ట్గా 3కి వచ్చినాయి. 3 times 5 వరకు ఎగరతానే ఉన్నా. తెల్లాట మరి మర్చిపోయినా. ఇంకా డెకరేషన్ ఏమన్నా పనులు ఉన్నాయని చాలా జరిగింది. అయితే చూసుకుంటా ఉన్నా. మా మామ వచ్చినాడు కట్టేతుంది. ఇక్కడ పడింది పిచ్చి కొట్టుడు, మామూలుగా ఒకే దెబ్బ పడింది అంతే. కోమా కింద చూసినా పెయిన్ చూస్తా మా మామ అనుకున్నా. మామ అన్న ఏమరా పోయినా ఓకే బాధలే, వాళ్ళు వచ్చి పనుకోవాలి కదా, హెల్త్ పాడవుతుందని బాగా గట్టి కొట్టాడు. వాతలు ఇంకా ఉన్నాయి, చూపియాలంటే భయం. సో మీకు ఫుడ్ ఇష్టమా? ఇష్టమా? ఏం ఫుడ్ బాగా ఇష్టం? రొయ్యల బిర్యానీ. రొయ్యలు బిర్యానీ? ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్సా?
ఫ్రాన్స్ కదా అది ప్రాన్స్. ఏదో నాకు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుందని తెలుసు, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, స్పెల్లింగ్ కాదురా. నాకు అసలు మిస్టేక్ల గురించి వద్దాక ప్లీజ్. రోడ్ పచ్చ ఓకే, రోడ్ పచ్చడి ఎలా చేయాలో చెప్పు. ఎలా చేస్తారు వారిని? మీ ఫేవరెట్ ఏంటి రోడ్ పచ్చడి కాకుండా? నాటుకోడి సంగటి. నాటుకోడి సంగటి ఇష్టమా నీకు? ఓకే, సో ఏదన్నా ఒక రెసిపీ, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ ఎలా చేస్తారు? మసాలాలు, పసుపు, ఉప్పు, కారం అన్ని దాంట్లో పొడి చేస్తారు. దేంట్లో పూర్తి చేస్తావు? కాదురా, నీకు తెలిసినంత వరకు చికెన్ ఎలా చేస్తారు చెప్పు. చేసే అంత ఓపిక లే కాబట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేనైతే బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కర్రీ పాయింట్లు. ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? నాకు తెలిసే కదా ఫస్ట్ చేసానికి. వాడికి తెలుసు అంటాడు, ఆలోచిస్తున్నాడు. నేను దోశలు పోస్తా. దోశలు వేస్తావా? ఓకే, దానిలో చట్నీ మరి? చక్రియా? వాట్ చక్రీ? ఓ షుగరా? షుగర్ నీకుంది చూడు. అది షుగర్ దాంట్లో కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరా. చెప్పక్క ప్లీజ్. అంతొద్దు. సో అసలు మీరు జబర్దస్త్ ఎలా వచ్చారు? మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ టిక్ టాక్ లో రిలీజ్ చేస్తా ఉన్నాను అక్క. ఇద్దరునా? ఒక్కడేనా? నేను ఒక్కడే ఫస్ట్ రిలీజ్ చేస్తా ఉన్నా. తర్వాత మా తమ్ముడికి అప్పుడు తెలీదు, మళ్ళీ అప్పుడు డాన్స్ నేను నేర్చుకుని ఒకసారి శ్రీదేవి ఉందంటే డ్రామా జూనియర్స్ శ్రీదేవి ఉందంటే ఆడిషన్ కి వచ్చాం. ఓకే, హైదరాబాద్ అనుకున్న స్టూడియో వచ్చినాక అక్కడ యశ్వంత్ అనే ఒక అన్న కలిశాడు. మీరు మాకు తెలుసమ్మా, టిక్ టాక్ లో ఫేమస్, మేమే మిమ్మల్ని పిలుచుకొని వద్దాం అనుకున్నాం అమ్మా అన్నారు. అంతే, ఆ జనాలలో మాకేం అర్థం కాదా. సరే అని డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వెళితే కొన్ని ప్రాక్టీస్ చేశాను అప్పుడు, అవి చెప్తా ఉన్నా. అవనంతా వద్దామా, ఏదో ఒక 2 డైలాగ్ చెప్పినాను. ఒక్కొక్కరి కాదు షేర్ కానీ ఒకేసారి 100 మంది చెప్పి ఆ డైలాగ్ చెప్పాను. అంతే, అప్పుడు చిన్నగా బాగా చెప్తా ఉన్నా గట్టిగా. అంతే, వాళ్ళకి నచ్చినాను. అవసరం లేదమ్మా పోండి అని చెప్పారు. అంతే. మళ్ళీ పిలిచారా? మళ్ళీ శ్రీదేవి రోజు శ్రీపద సార్ పిలిచారు. అదే ఫస్ట్ స్కిట్. ఫస్ట్ స్కిట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినప్పుడు మీకు టెన్షన్ రాలేదా? నాకు టెన్షన్ అంటే చెప్పలేము. ఆ టెన్షన్ చాలా అంటే అన్ని కెమెరాల ముందర చేసి నాకు భయం వచ్చింది. నీకురా? నాకు రాలా, నేను డాన్స్ చేస్తానే ఉన్నాడు. భయం వేయలేదా నీకు? అంటే ఫస్టే అక్కడ ఉండే వాళ్ళంతా అది అన్న రాంప్రసాద్ అన్న వాళ్ళందరూ కలిసిపోయారా మీతో? ఓకే, మీకు ఎవరు ఇష్టం బాగా అందరిలో? శ్రీదేవిలో అది అన్న, జబర్దస్త్ లో అయితే మా టీమ్ లీడర్ రాకేష్ అన్న. మరి మీకు ఎవరన్నా ఎప్పుడైనా చాక్లెట్స్ అలా కొనుక్కొచ్చిస్తుంటా? ఎవరిస్తారు? ఆది అన్న చాలా సార్లు ఫుడ్ పెట్టిస్తాడు. ఒకసారి డబ్బులు కూడా ఇచ్చాడు. ఎప్పుడు? అంటే అది సెకండ్ టైం వెళ్ళినప్పుడు శ్రీదేవికి అన్నకి నేను బాగా నచ్చాను. మా టీమ్ లీడర్ వచ్చి రీసెంట్ గా పోయిన ఎపిసోడ్ కి వచ్చాం కదా, అప్పుడు KFCకి తీసుకెళ్ళాడు. అవునా? నిన్నురా? రాకేష్ అన్న కూడా. ఇంకెవరెవరు తీసుకెళ్లారు? రాంప్రసాద్ అన్న శ్రీదేవికి అంటే కొన్ని దాంట్లో పోతాం, కొన్ని షోలకు పోం కదా. శ్రీదేవికి మేము నిలిచిపోతాం అనంగా అప్పుడు రాంప్రసాద్ అన్న డైరెక్టర్ తో మాట్లాడి శ్రీదేవి పిలిపించారు. సినిమాల్లోకి వెళ్ళాలని ఉందా మీకు? చేయాలని ఉందా? డబ్బులు చెప్పా. ఓకే, ఆడిషన్ ఇవ్వాలంటే ఎలా చెప్తారు డైలాగులు? ఆడిషన్ ఇవ్వాలంటే అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని. సరే, నేనే హీరోయిన్ అనుకో, నువ్వు హీరో అనుకో, ఎలా చెప్తావు? ఇప్పుడు చెప్పాలి, ప్రపోజ్ చేయాలి. ఓకే, నీ అడుగుల్లో నా అడుగు, నీకు పడతా గొడుగు, నీకు ఇస్తా ఫ్లవరు, నువ్వే నా లవరు. బాగుంది, నువ్వు చెప్పు. ఆడిషన్. పాటలేదా? సరే, నువ్వు కోపంగా ఏదైనా డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్తావు? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వేదన వరకు వేడిచి వెంటాడి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రాన్ని మంట కలిపి పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రి జయ జాతి మానవ జాతి.
సూపర్, చప్పట్లు కొట్టరా తమ్ముడికి. సూపర్, బాగా చెప్పావు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి, బెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు మాకు చాలా మంచిగా జరిగింది వర్క్, అందరూ మెచ్చుకున్నారు, అలా ఏదైనా. శ్రీదేవి అయిపోయినాక డైరెక్ట్ జబర్దస్త్ పోతే రాకేష్ అని టీమ్ లో ఫస్ట్ నాకు అన్నయ్య క్యారెక్టర్ ఇచ్చారు. సుజాత అక్క చెల్లెక్క స్కిట్ లో నేను పక్కింటి వాడిని. ఆ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ నీకే వచ్చిందా? వావ్, గ్రేట్. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఉంది మీకు. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా మీకు. ఆ ఫొటోస్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, లేకపోతే ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారని చెప్పాలి. ఓకే, ఫొటోస్ ప్లీజ్. ఇంద్రజ మ్యామ్ సినిమాలో శ్రీదేవి, బయట ఇంద్రజ మ్యామ్. ఓకే, తనని చూడగానే ఏం గుర్తొస్తుంది మీకు, ఏం చెప్పాలనిపిస్తుంది తన గురించి? అంటే హైదరాబాద్ లో ఒక రోజు ఉన్నాము. అంటే మేము ఒక సుమన్ టీమ్ లో ఇంటర్వ్యూ ఇచ్చాం కదా. ఆ రోజు మ్యామ్ చూసి అర్జెంట్ గా చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చి అంటే మా ఇద్దరికి హాస్పిటల్లో చూపించారు. అవునా? టైంకి ఏం కావాలన్నా ఫోన్ చేయమన్నారు. చాలా హెల్ప్ చేశారు. గ్రేట్ కదా. పరమార్థానికి అసలర్థమే నువ్వు నడిచిన ఈ మార్గం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కృష్ణ భగవాన్ సార్ ఎప్పుడైనా నేను డల్లుగున్నా ఎలాగున్నా పొగడతారు మాత్రం మనం చెప్పలేం. ఫుల్ పొగుడుతారా? ఏమని పొగుడుతారు? మధ్యలో సాయిరామ్ అని అంటారా? ఓకే, నీకేంటి ఎక్స్పీరియన్స్ సార్ తోటి? ఆయన చాలా ముద్దుగా అంటాడు. ముద్దుగా ఉంటారా? నీకు ముద్దు వస్తారా? నువ్వు ముద్దు పెట్టుకున్నావా? లేదు. నువ్వు కూడా ముద్దుగా ఉన్నావు. థ్యాంక్స్. నెక్స్ట్ ఫోటో. ఖుష్బూ మ్యామ్, నేను ఎప్పుడు లేడీ గెటప్ వేసినా మ్యామ్కి తెలియని ఆనందం వస్తుంది. ఎందుకని? అదే అంటే లేడీ గెటప్ వేస్తే బాగుంటా ఉంటున్నా. ఏమో నాకు కూడా తెలియదు. నీకు మ్యామ్ తో ఏంటి ఎక్స్పీరియన్స్? మేము మాట్లాడితే మ్యామ్ మాట్లాడతాయి. ఏమంటారు? తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారా? నెక్స్ట్ ఫోటో. నరేష్ నరేష్ అని ఎప్పుడైనా సరే ఎలా ఉన్నా సరే అన్న బాధకున్నా పర్లేదు, బయటకు మాత్రం మాతో నవ్వుతా హ్యాపీగా బాగా చూసుకుంటాడు. అవునా? నువ్వేం చెప్తావు నరేష్ అన్న గురించి? నరేష్ అని ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు మాతో. చిత్తు అన్న, బాబు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. మమ్మల్ని నేను ఒకసారి బాబు అన్నని అన్న అని పిలిచా. అన్న ఎందుకురా మన ఫ్రెండ్స్ కదా రే అని పిలువ. అవునా? నెక్స్ట్ ఫోటో. రామ్ చరణ్ గురించి తెలిసిందే, అందరూ హెల్ప్ చేస్తా ఉంటారు. ఒకవేళ రామ్ చరణ్ గారి మూవీలో మీకు ఆఫర్ వస్తే ఆ సంతోషానికి అన్ని పీకేస్తావా ఇంట్లో? పోయి ఆయన కాళ్ళు మొక్కేస్తావా? ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? అంటే రామ్ చరణ్ కి ఫ్రెండ్. ఎలా రా, ఏ యాంగిల్లో రా నువ్వు ఫ్రెండ్? ఇంతే ఉంటావు కదరా, ఏదో ఒకట్లే అంటావా, వాళ్ళు చూసుకుంటారంట. ఓకే, నువ్వైతే ఫ్రెండ్ గానే చేస్తావు. నువ్వు తమ్ముడుగా చేస్తావా? ఓకే, నెక్స్ట్ ఫోటో. నాగబాబు సార్ ఇంతవరకు కలిసింది లేదు, కానీ సార్ ఫోటో చూస్తే ఒక తెలియని ఆనందం వస్తుంది. అవునా? ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి. అవునా? నీకు? మంచి ఆయన. నాకు కూడా అంటావేమో అనుకున్నాను. అమ్మయ్య, ఎలా చెప్తున్నావు మంచి ఆయన అని? ఆయన అందరికి ధర్మం ఎట్లు పడేస్తారు. ఆయన అందరికి దండం పెడతాడు కాబట్టి మంచి ఆయన. వాడు చెప్పే మీనింగ్ ఏంటంటే నాకన్నా ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరికి నమస్కరించి మర్యాదిస్తాను. వావ్, అది నీ ఒక్కడికే అర్థమైందిరా, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఫోటో. రాకేష్ అన్న మై టీమ్ లీడర్. మాకు ఏదైనా డైలాగ్స్ మధ్యలో చెప్పకపోయినా కోప్పడరు. మామూలుగా ఇదిరా నీకు అర్థమైందా లేదా, అర్థమైపోతే అడుగు, నేను చెప్తాను దాని మీనింగ్ తో కూడా అని చెప్పి అంటారా? ఓకే, మీకు ఎప్పుడైనా చాక్లెట్స్ అలా కొనిచ్చారా మరి? అవునా? బాగా చూసుకుంటారా మిమ్మల్ని? నెక్స్ట్ ఫోటో. రష్మి అక్క. తన గురించి ఏమైనా చెప్పాలి అంటే? రష్మి అక్కని మామూలుగా అయితే కలవను, యాంకరింగ్ లో అయితే మమ్మల్ని పూరి చంపేస్తుంది అక్క. చంపేస్తుందా మిమ్మల్ని? నెక్స్ట్ ఫోటో. సుధీర్ అన్న. ఎప్పుడైనా కలిసారా? కార్తిక్ అన్న టీమ్ లో చేసేటప్పుడు అదే ఫస్ట్ టైం. దాంట్లో నాది పెద్ద క్యారెక్టర్, అదే నాకు వణక్తా కేజీఎఫ్ క్యారెక్టర్. వీడు పశుపతి. ఇప్పుడు వీడు పశుపతిగా చేశాడా? పశుపతిగా చేశాను. పొట్టి పశుపతి. డైలాగ్ చెప్తావు పశుపతి లాగా? చెప్పు. కొడతాడా ఏంటి? అమ్మో, ఏంట్రా?
అమ్మ బొమ్మలే పిండి పండైంది అదే వాసన అదే వాసన. సరే వెళ్ళి కూర్చోరా, భయపెడుతున్నావు ఏంట్రా? ఓకే, నువ్వు చెప్తావా వాళ్ళలాగా? అమ్మ బొమ్మలే పిండి పండై పరువానికి వచ్చింది అదే వాసన. ఏదో తేడాగా ఉంది, అనవసరంగా అడిగినట్టుంది. సుధీర్ అన్నకి ఏదన్నా ముద్దు పేరు పెట్టాలంటే ఏమని పెడతారు? గాలోడు. గాలోడా ముద్దు పేరు అది? అవును. సరే ఓకే, నెక్స్ట్ ఫోటో. ఆది అన్న నాకు ఫేవరెట్. చాలా ఫేవరెట్. నీకు కూడా ఫేవరెటా? ఎందుకు అంత ఫేవరెట్? ఆది అందరి ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది. అంటే ఏం కలన్నా డైరెక్ట్ గా అడిగేస్తావా? ఏమేమి అడిగావు? నేను చెప్పుకోకూడదా? చాక్లెట్లు అడుగుతావు మహా అయితే. అవును, అంతే కదా, డైరీ మిల్క్. ఓకే, నువ్వేం అడిగావు? ఐస్ క్రీమ్ కొనిపించారా నీకు? స్వీట్. ఇప్పుడు ఆది గారు లాగా ఇమిటేట్ చేయమంటే మీరు ఇమిటేట్ చేస్తారా? ఆది అన్న నేను చేయాలా? వద్దులే అమ్మ, ఆది అన్న ఇష్టమే ఓకే, కానీ అలా చేయకూడదు. సరే, రామ్ చరణ్ గారు లా చేస్తారా? నీలా చేయమంటే చేస్తా. నాలా చేస్తావా? సరే చెయ్యి. ఏంటది? మాట్లాడుతాను కదా. ఏంటిది? మాట్లాడుతాను కదా నేను. ఏంటి అలా చూస్తున్నావు? అంటే నాకే పంచా అంటే కొంచెం నువ్వుగానే అనిపిస్తుంది. పొంగ సీరియస్ అవుతుంది. పర్లేదు, చెయ్యి, పర్లేదు. చాలా స్పోర్టివ్ తీసుకుంటా. నేను అది చెప్పలా. నేను యాంకరింగ్ ఎలా చేస్తాను అది చేసి చూపించు. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, బెంచ్ టాక్స్. అన్ని మెలికలు ఎక్కడరా తిరిగాను నేను. నువ్వు ఏదో చెప్పమన్నావు. సరే ఓకే నేను చెప్పను. సరే చెప్పు. చాలు. సరే నువ్వు ఇమిటేట్ చెయ్యి నాలాగా. ఇమిటేట్ చెయ్యి. అలా చెప్పానా నేను? అంత బ్యాడ్ గా ఉందా నా వాయిస్? నాకు నచ్చలేదు. ఈ సెగ్మెంట్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోదాం. కట్టిఫ్ మీ ఇద్దరితో కట్టిఫ్. అమ్మో, నాకే ట్రోల్ చేస్తున్నాడు. మీరు ఇంత సరదాగా నవ్విస్తూ జాలీగా ఉన్నారు కదా, బట్ మీ వెనకాల చాలా సీరియస్ స్టోరీస్ ఉన్నాయని చెప్పి, చాలా సాడ్ స్టోరీ ఉందని నేను విన్నాను. నిజమా? నిజమే. సో ఈ అమ్మగారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో తన మాటల్లో కొన్ని పంచుకోవాలనుకుంటున్నారు. పిలిచేద్దాం అమ్మని. అమ్మగారు, నమస్తే అండి. మీ పేరు? లతానా? ఓకే. బానే ఉందా ఇంట్లో? మీరు ఫైనాన్షియల్ గా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ప్రాబ్లాలు ఉన్నాయి. వీళ్ళకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? వీళ్ళకి ఏమైంది? అబ్బాయికి చిన్నప్పటి నుంచి హార్ట్ లో హోల్ ఉందన్నారు. ఆపరేషన్ చేయించాం సికింద్రాబాద్ లోనే. ఆ అబ్బాయికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంత లావ్ అయిపోయాడు. సో దీనికి మీరు హాస్పిటల్ కి డబ్బులు స్పెండ్ చేస్తూ వీళ్ళకి చేసిన అప్పులు కూడా అట్టే ఉన్నాయి. మరి ఫైనాన్షియల్ గా ఎవరి నుంచి హెల్ప్ రాలేదా మీకు? ఇంద్రజ మేడం గారు ఒకసారి చూపించారు, తినకైతే బానే ఉందని చెప్పారు. మరి హోల్ ఉంది కదా, ఇప్పుడు ఎలా? హోల్ లేదు, ఆపరేషన్ అయిపోయింది. మేము మంత్లీ వెళ్ళుండాలా, వెళ్ళలేదు. మళ్ళీ 6 months కి, మళ్ళీ 1 month కి, మళ్ళీ 3 years కి రమ్మన్నారు. అప్పుడు మేము చూపించుకోలేకపోయినాము. ఇప్పుడు వెళ్ళని కూడా లేదు. మేడం ఒకసారి వచ్చి చెన్నై నుంచి వచ్చి అబ్బాయికి ఇద్దరికి చూపించారు. అబ్బాయికి అయితే బాగానే ఉందన్నారు, కానీ ఈ అబ్బాయి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి లావ్ అయిపోతున్నాడు. ఇంట్లో ఉంటే ఇంకా అందరికి ఉండే ప్రాబ్లమే. నేను ఒకటే, ఆయన ఆటో దోలుతాడు, అంతంత మాత్రమే. కూడా పని చేస్తారా? నేను టైలరింగ్ గా చేస్తున్నా. ఇప్పుడు టైలరింగ్ కూడా నేను చేయట్లేదు. ఎందుకని? నా హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. ఏంటి ప్రాబ్లమ్? నాకు పీసీఓడి ప్రాబ్లమే. సో అందువల్ల మీరు వర్క్ చేయలేకపోతున్నారు. ఓకే. వీళ్ళకేమో ఇలా ప్రాబ్లమ్ ఉంది. సో మీరు అంటే ఎవరన్నా పాపం మీకు హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటాను. ఏమంటే వీళ్ళ పరిస్థితులు బాగాలేదు కదా, ఎప్పుడు అనుకుంటాను ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తారని. చేశారు. మన జబర్దస్త్లో కూడా ఆదరణ ఇచ్చారు. మన రాకేష్ అన్న, మా ఆయనకి మొన్న హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. మొన్న షూటింగ్ అప్పుడు వాంతులు ఎక్కువైపోతే భాస్కర్ అన్న, రాకేష్ అన్న ఇద్దరు కలిసి మాట్లాడి చెప్పి తుక్కు కూడా పంపించారు. రాకేష్ అన్న డబ్బులు ఇచ్చారు,
చూపించుకొని మళ్ళీ ఇంటికి పోయినాక ఫోన్ చేసినారు, వెళ్ళేటప్పుడు ఫోన్ చేసినారు. రాకేష్ అన్న దేవుడు చెప్పాలంటే. సో ఇప్పుడు క్లియర్ అయినట్టేనా ఇంకా ప్రాబ్లమ్ ఉందా? ఉంది, వీళ్ళ ప్రాబ్లాలు అలా ఉన్నాయి. ఈ అబ్బాయి అందరూ పెద్ద పెద్దోళ్ళుగానే ఉంటారు, వీళ్ళతో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఏమంటే అలాగనే ఉన్నారు. ఈ అబ్బాయి అసలు పెరగలేదు. ఈ అబ్బాయికి 11 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెళ్ళాడంటే నేను అదే అనుకున్నాను, 4-5 years అనుకున్నాను. నా బాధ అంతా వీళ్ళని ఒక లైఫ్ సెటిల్ చేయాలని నా బాధ అంతా. ఏదైనా మంచిగా మూవీలో ఆపర్చునిటీస్ వస్తే ఉండాలా, ఇక్కడే ఉండాలా. అంటే ఇక్కడ షూటింగ్ అప్పుడు ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇంటికి పోయేసి మళ్ళీ వస్తాం. అట్లాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ చదువులకిను అన్నిటికీ. మీ సొంతూరు అది ఎక్కడండి? తిరుపతి పక్కన పుత్తూరు మాది. ఓకే, ఎప్పుడు తెలిసింది వీళ్ళకి ఇలా ప్రాబ్లం ఉందని? చిన్నప్పుడే తెలిసి నాకు. పుట్టినప్పటి నుంచేనా? వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇట్టుండారని నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన. ఇంటి దగ్గర అందరూ బాగా పెరుగుండారు, అందరూ బాగుండారు, నా బిడ్డలే ఇట్టుండారు, మనకు వచ్చిన కష్టం వీళ్ళకి రాకూడదు. ఓకే, సో ఫైనాన్షియల్ గా ఏదైనా హెల్ప్ వస్తే బాగుంటుంది, సో దట్ వీళ్ళకి ట్రీట్మెంట్ కి అది అని అనుకుంటున్నారు. హోప్ఫుల్లీ అది మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. మా షోకి వచ్చి చాలా విషయాలు మీ పిల్లలు మాతో మాట్లాడారు, నన్ను చాలా ట్రోల్ చేశారు వాళ్ళు. చాలా ఏడిపించారు నన్ను, బట్ ఎనీవేస్ ఇట్ వాస్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు బెంచ్ టాక్స్.